నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరాం శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రాశి వారికి ఆదాయం లెక్క వేసుకుంటే 8, ఖర్చు లెక్క వేసుకుంటే 7 ఈ విధంగా కనపడుతుంది. అయితే ఈ రాశి వారికి ఆదాయం తక్కువగా కనపడుతూ ఉంది. అంటే మిగతా రాశుల వారి కంటే కూడా, ఇంతకు ముందున్న రాశి కంటే కూడా ఆదాయం తక్కువగా కనపడుతున్నా వీరు ఆదాయం పెంచుకోవడం మాత్రం 100% పెంచుకుంటారు. నిజంగా పంచాంగంలో చూపించిన దానికంటే కూడా వీరు ఆదాయాన్ని ఎక్కువగా పెంచుకునేది ఈ రాశి వారిలో కనపడుతుంది. అట్లెట్లండి, మరి అన్ని లెక్కలేసే కదా చెప్పేది అంటే వీళ్ళ మేధాశక్తి ఆ విధంగా ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి వీరికి ఉన్నన్ని అవకాశాలు ఇంకా ఏ రాశి వారికి లేవనే చెప్పుకోవచ్చు. అనేక రకాల అవకాశాలు వస్తాయి. ప్రతి అవకాశాన్ని వీళ్ళు టాలీ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. ఏది మంచిది, ఏంటి, ఎట్లా పోవాలి, మన పరిధిలోకి వచ్చింది అంటే మనం చదువుకున్న చదువు కావచ్చు, మనం వ్యవహారంలో తిరిగే తిరుగులకు కావచ్చు, అంటే రాజకీయ పరంగా తిరిగే వాళ్ళకు వచ్చే అవకాశాలు, వ్యవసాయ రంగంలో తిరిగే వాళ్ళకు వచ్చే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడాను వీళ్ళు చక్కగా అందుకుంటారు. ప్రతి అవకాశాన్ని అందుకొని ముందుకు వెళ్ళేది వీళ్ళకి కనపడుతూ ఉంది. అందుకే వీళ్ళకు దైవ బలం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈశ్వరుడు కనుక అభిషేకాలను కనుక ఎప్పుడూ కూడా చేసుకుంటే, ఈశ్వరుడికి ప్రదక్షిణ నమస్కారాలు కనుక చేసుకుంటే వీళ్ళకి ఇప్పుడు నేను చెప్పినట్లుగా ప్రతి అవకాశము ఈశ్వరుడు ప్రసాదంగా వీళ్ళు స్వీకరించి ముందుకు వెళ్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహం అయ్యేది కనపడుతున్నప్పటికీ ఆటంకాలు వస్తూ ఉంటాయి. అదేంటండి అంటే వీళ్ళని గెలికే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా మంచి అమ్మాయి వస్తుంది, ఇంకా మంచి అబ్బాయి వస్తాడు, ఆస్తి బాగలేదు, ఇలాంటి సమస్యలు అత్యాశ వల్ల చెడిపోతాయి అంటారా? అంటే చెడ కొడతారు. వీళ్ళకి అత్యాశ కంటే కూడా వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు చెడగొట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. తల్లిదండ్రుల మాట వినరు, పక్కన వాళ్ళ మాట వింటారు. ఈ రాశి వాళ్ళ దగ్గర వచ్చింది ఏంటి అంటే తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినక పక్కన వాళ్ళు విని కొంత లాభాన్ని చూస్తున్నప్పటికీ కొంత చెడును మాత్రం చూస్తుంటారు. వచ్చిన అవకాశాల్లో పక్కన వాళ్ళే ఎక్కువగా వింటారు తల్లిదండ్రులు చెప్పిన దానికంటే. అక్కడ కొంత లాభాలు కనపడ్డా ఈ భాగస్వాముల విషయంలో మాత్రం కాస్త పక్కన వాళ్ళది బాగా విని తల్లిదండ్రులు చెప్పినా వెనక నష్టపోయే అవకాశం కనపడుతుంది. మంచి మంచి వాళ్ళని వీళ్ళు మిస్ చేసుకుంటారు. భాగస్వాముల విషయంలో వీళ్ళ జాతకరీత్యా అన్నీ బాగున్నా ఎక్కడో దగ్గర వంక చూపించుకుంటారు. ముక్కు బాగాలేదు, మూతి బాగాలేదు, ఏదో ఒకటి. ఇక గురుగారు, మరి సొంత ఇంటి కళ నెరవేరడానికి ఆస్కారం కనిపిస్తుందా? సొంత ఇల్లు అంటే వీళ్ళకి ఒక రకంగా కష్టం అనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వీళ్ళ కోరిక ఉంటుంది. వీళ్ళకు సొంత ప్లాట్లు ఉన్నప్పటికీ దాన్ని బాగు చేసిన దాకా ముందుకు వెళ్తారు, కానీ ఆ తర్వాత కొంత కష్టం వస్తుంది. ఈ రాశి వారికి ఏంటంటే లోన్స్ రావడం కూడా కొంత ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. బ్యాంకు ద్వారా కావచ్చు, ఇతరత్ర ఏవి ప్రయత్నాలు చేసినా లోన్స్ విషయంలో ఎలా ప్రయత్నాలు చేసినా ఏ లోన్ అయినా వీళ్ళ కష్టతరంగానే కనపడుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు లోన్స్ ఇచ్చినా ఒకవేళ వడ్డీ ఎక్కువ అయిందనో వీళ్ళు కొంత దాన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశం కనపడుతుంది. కాబట్టి సొంత కళ, ఇంటి కళ అనేది మాత్రం ఇబ్బందికరంగానే కనపడుతూ ఉంది. ఇక విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురు? నిరుద్యోగుల విషయానికి వస్తే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా ఈ రాశి వాళ్ళు గవర్నమెంట్ దానికి బాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సక్సెస్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సక్సెస్ కాని వారి కంటే కూడా సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా ఉన్నారు గవర్నమెంట్ దాంట్లో. ఈ రాశి వారికి ప్రభుత్వపరమైనటువంటి ప్రోత్సాహకాలు కూడా బాగా అందుకుంటారు అన్ని రకాలుగా. కాబట్టి ఉద్యోగ విషయంలో అందరికీ వస్తుంది అన్నట్టుగా అయితే లేదు. ఈ రాశిలో వచ్చిన వాళ్ళు మాత్రం వెల్ సెటిల్డ్, ఇంకా సూపర్, వెనక్కి తిరిగి చూసే పని లేదు. ఉదాహరణకు స్థిరమైన ఉద్యోగం వచ్చింది అంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఉదాహరణకు గవర్నమెంట్ ఉద్యోగం లెక్కేస్తే పోలీస్ మంచిది, ఉదాహరణకి పోలీస్ మంచిది. ఆ పోలీసులో ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు, ఎస్ఐ పోలీసే, సిఐ పోలీసే. ఇందులో మళ్ళీ గవర్నమెంట్ అంటే స్టేట్ సెంట్రల్ ఉంది, మళ్ళీ సెంట్రల్లో కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ రకరకాలు ఉన్నాయి.
అలా కొంచెం పై స్థాయికి వెళ్ళి చేసేది బాగా కనపడుతుంది. ఉన్న దాంట్లో ఒక్క ఉదాహరణకు చెప్పాను పోలీస్ అని, ఉన్న ఉద్యోగాల్లో వీళ్ళు కొంచెం హై పొజిషన్లోకి వెళ్ళి సెటిల్ అయ్యేది బాగా కనపడుతూ ఉంది. కాబట్టి ఉద్యోగం విషయంలో వీళ్ళు వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు, కొంత ఆశాజనకంగానే కనపడుతూ ఉంది. ఇక వ్యాపారస్తులు మరి ఏ వ్యాపారాలు బాగుంటాయి అంటారు గురుగారు? వ్యాపారస్తుల విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ఒక రకంగా లాస్ కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళు అత్యుత్సాహానికి పోతారు, వ్యాపారస్తుల వరకు అత్యుత్సాహానికి పోతూ ఉంటారు. వెంటనే ఎక్కువ డబ్బు సంపాదించేయాలి, ఈజీ మనీ చూసుకుంటూ ఉంటారు. అది కొంచెం వీళ్ళని అంటే లాభాలు కనపడుతూ ఉంటుంది, తాత్కాలిక లాభాలతోటి వచ్చింది ఖర్చు పెట్టుకొని. అంటే వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఒక వ్యాపారం చేసాం, ఉదాహరణకి కిరాణా షాప్ పెట్టాను, 100 రూపాయలు లాభం వచ్చింది. ఈ 100ని మళ్ళీ పెట్టుబడి పెట్టి కిరాణా షాపును ఎక్స్టెన్షన్ చేస్తారు. 1000 వచ్చింది, ఆ 1000ని పెట్టుబడి ఇంకా ఎక్స్టెన్షన్, అట్లా అత్యాశకు పోయి ఈ 100ని కూడా వీళ్ళు ఇబ్బంది పడే పరిస్థితికి వస్తుంది. కాబట్టి అటువంటిది కాకుండా ఉన్న వ్యాపారాన్ని టెక్నిక్గా సంపాదించుకోగలిగి చేసుకునే వ్యాపారాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి ఈ సంవత్సరం వీళ్ళకి బాగుంటుంది. అన్ని రంగాల చేతి వృత్తుల వారికి కూడాను మంచి ప్రోత్సాహకరాలు ఉంటాయి. ఇటు ఇంట్లో ప్రోత్సాహం ఉంటుంది, గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం ఉంటుంది, వాళ్ళకి ఇట్లా చేస్తే ఎట్లుంటుంది, ఈ డిజైన్ చేస్తే ఎట్లుంటుందనే ఆలోచనలు వచ్చి చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మంచి మన్ననలతోటి వీళ్ళు బాగుంటారు. కాబట్టి చేతి వృత్తుల వారికి ఈ సంవత్సరం ఇంకా బాగుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? అలాగే ఒక పని మొదలుపెట్టి ఎప్పటి నుంచో అది ముందుకు కదలదు చాలా మందికి. సో అలాంటి పనులు ఏమన్నా ముందుకు కదిలే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ముందుకు కదలాలి అంటే వీళ్ళకి కష్టం అండి. ఎందుకంటే వీళ్ళ యొక్క స్థితిని చూసుకున్నట్లయితే, ఓవరాల్గా సంవత్సరం మొత్తం స్థితిని కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ముందుకి కదలదు. ఇక్కడ కూడా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు, నీకెందుకు రేపు అయిపోతుంది అంటారు, కానీ రేపు ఎల్లుండి ఎప్పుడూ కాదు అది. ఆ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటుంది. గృహ నిర్మాణాలు చేపట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా కష్టమే ఈ సంవత్సరం. ఆరోగ్య విషయానికి వస్తే వీళ్ళు చిన్న అనవసరపు టెన్షన్స్ తోటి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటారు. ఏదో అయిపోతుందన్న ఆలోచనలో, పని కావట్లేదు అన్న ఒత్తిడితోటి వీళ్ళు ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకునేది కనపడుతుంది. కాబట్టి ఓవరాల్గా వీళ్ళకి ఆదాయం బాగున్నప్పటికీ ఇటువంటి చిన్న టెన్షన్స్ని, ఇబ్బందుల్ని, అత్యాశలకు పోవటాలు ఇటువంటివి తగ్గించుకుంటే ఈ సంవత్సరం వీళ్ళు చాలా బాగుంటారు. సరే, మరి అనుకున్న పనులు జరగాలన్నా, ఆరోగ్యం కాస్త మెరుగుపడాలన్నా కూడా సంవత్సరం మొత్తం కూడా మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది? వీళ్ళు గ్రామ దేవతల్ని నమ్ముకోవాలండి. గ్రామ దేవతకు సంబంధించి ఏది చేసినా, ఇప్పుడు గ్రామ దేవతలు సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఆయా గ్రామంలో ఉన్న ఆయా దేవతలకు ఉత్సవాలు చేస్తుంటారు. ఆ ఉత్సవాల్లో వీళ్ళు పాల్గొంటాం. ఏదో ఒక పని వీళ్ళు చేయాలి తోచింది. ఇప్పుడు పని చేస్తామంటే ఎవరు కాదంటారు కదా, దేవాదాయం ప్రభుత్వం వాళ్ళు కావచ్చు, ఆ కమిటీ వాళ్ళు కావచ్చు, నేను ఈ పని చేస్తానులే అంటే కాదంటారు కదా. ఒకరికొకరు సాయం ఉంటారనే కదా, గ్రామానికి సంబంధించి మొత్తానికి కదా. కాబట్టి ఆ గ్రామానికి సంబంధించి గ్రామదేవత అనుగ్రహాన్ని వీళ్ళు కనుక సంపాదించుకుంటే బాగుంటుంది ఈ సంవత్సరం మొత్తం. గ్రామదేవతే వీళ్ళకి రక్ష. ఇప్పుడు గ్రామదేవత అన్నాము, గ్రామదేవత అనగానే ఉదాహరణకు నేను ఒక ఊరు నుంచి వచ్చాను, హైదరాబాద్లో సెటిల్ అయ్యాను, నా గ్రామదేవత అక్కడికి వెళ్ళి ఆ ఉత్సవాల్లో పాల్గొన్నా పర్వాలేదు, లేదు ఇక్కడ ఉన్న గ్రామదేవతకు సంబంధించి చేసిన ఉత్సవాల్లో పాల్గొన్నా పర్వాలేదు. ఏదైనా గ్రామదేవత ఒకటే, అమ్మవార్లు మొత్తం కూడా ఒకటే, ఒకే అమ్మవారు అనేక రూపాల్లో కనబడుతూ ఉంది. కాబట్టి ఆ యొక్క గ్రామదేవతకు సంబంధించి మనం ఎక్కడుంటే అక్కడ ఆ తల్లే ఈ తల్లిగా భావించి చేస్తున్నట్లయితే ఇబ్బంది ఉండదు. మొత్తానికి కొత్త సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అన్ని ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం గురుగారు. ధన్యవాదాలు.